సో చిన్న కొత్త బిగ్గెస్ట్ లూట్ అయితే వచ్చేసిందన్నమాట. ఈ యొక్క లూట్లో మీకు పర్ అకౌంట్ 315 రూపీస్ సంబంధించిన ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అలాగే చిన్న ఈ యొక్క లూట్ లైక్ నేను 315 రూపీస్ అయితే లూట్ చేయడం జరిగింది. అండ్ అలాగే నా యొక్క బ్యాంక్ అకౌంట్కి 315 రూపీస్ సంబంధించి పేమెంట్ అనేది రిసీవ్ అవడం జరిగిందన్నమాట. ఓకే, సో పేమెంట్ అయితే 100% అయితే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి సో ఎవరు మిస్ చేయకండి. అండ్ ఇప్పుడు ఈ యొక్క వీడియోలో నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో అందరూ కూడా ఆ విధంగా ఫాలో అండి. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి పర్ మీకు 315 రూపీస్ సంబంధించిన ప్రాఫిట్ అనేది మీకు రిసీవ్ అవడం జరుగుతుందన్నమాట. ఓకే, సంబంధించిన ప్రాఫిట్ ఏం చేసుకొని చెప్తాను. సో అందరూ జాగ్రత్తమండి. సో ఇప్పుడు మీరేం చేసిన మీకు సంబంధించిన ఏదైతే ప్లే స్టోర్ యాప్ అయితే ఉంటుంది కదా, సింపుల్గా ఇక్కడ మీరు ప్లే స్టోర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి పైన నోటిఫికేషన్ అని చెప్పి కనపడుతుంది కదా. సో అందరూ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టు చిన్న మనకి ఈ విధంగా ఓపెన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ మనకి 95% ఆఫర్ అని చూపడం జరుగుతుంది కదా. ఈ విధంగా మీకు 95% ఆఫర్ చూపిస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకుని. ఓకే, సో ఎవరికైతే ఈ విధంగా 95% ఆఫర్ అని చెప్పి చూపిస్తుందో సో వాళ్ళ యొక్క ఆఫర్కి ఎలిజిబుల్ అయ్యారని అర్థం. అండ్ అలాగే మీకు 315 రూపీస్ సంబంధించిన ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీ యొక్క మెయిల్ ఐడికి కనుక ఈ విధంగా 95% ఆఫర్ చూపెట్టట్లేదు అంటే సో మీరేం చేసిన మెయిల్ ఐడి అనేది చేంజ్ చేయండి. ఓకేనా, అండ్ అలాగే చిన్నకి మనకి పైన ఇక్కడ ఏదైతే ఆప్షన్ ఉందో సింపుల్గా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీ దగ్గర ఎన్ని మెయిల్ ఐడీస్ అయితే ఉన్నాయి అన్ని మెయిల్ ఐడీస్ వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ అలాగే చూడండి సింపుల్గా నేను ఒక ఆప్షన్ మీద క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ నా దగ్గర వేరే మెయిల్ ఐడి ఉంది, వేరే మెయిల్ ఐడి మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసినట్లయితే చూడండి మనకి పైన నోటిఫికేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి నాకు ఇక్కడ 2 ఆఫర్స్ అయితే ఉండడం జరిగింది. అంటే ఒక మెయిల్ ఐడి ఒక ఆఫర్ ఉంది, బట్ ఏంటంటే ఈ యొక్క ఇంకో ఆఫర్ ఉన్నాయి ఇక్కడ 2 ఆఫర్స్ అనేది చూపెట్టడం జరుగుతుంది అన్నమాట. అంటే సో 2 ఆఫర్స్ అనేది చూపెట్టడం జరుగుతుంది. సో 2 ఆఫర్స్ చూపిస్తే అర్థం ఏంటంటే 2 టైమ్స్ లూట్ చేసుకోవద్దు. ఓకేనా, అండ్ ఇందులో మనం ఏ విధంగా 315 రూపీస్ అనేది లూట్ చేసుకోవాలని చెప్తాను. అండ్ అలాగే బట్ గుర్తుపెట్టుకోండి మీకు ఒక్క మెయిల్ ఐడీలో ఈ విధంగా 2 ఆఫర్స్ కానీ 3 టైమ్స్ కనుక చూపెట్టినట్టు ఏమవుతుందంటే 2 or 3 టైమ్స్ అయితే మీరు లూట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అండ్ ఏ విధంగా ఇందులో మనం 315 రూపీస్ లూట్ చేసుకోవాలని చెప్తాను. సో అందరూ జాగ్రత్తగా అండి. ఓకేనా, సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, మీరు పైన నోటిఫికేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇందులో మనం ఫస్ట్ ఆఫర్ లూట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ముందు మీరు ఏం చేస్తారు మనకి క్లెయిమ్ నౌ అని చెప్పి కనబడుతుంది కదా. సింపుల్గా మీరు క్లెయిమ్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, అలాగే ఈ యొక్క ఆఫర్ అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఆఫర్ క్లెయిమ్ చేసిన తర్వాత సో సెకండ్ టైం ఈ యొక్క ఆఫర్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ మీరు పైన క్లెయిమ్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఆఫర్ మీద క్లిక్ చేయండి. అండ్ ఈ విధంగా మనకి ఆఫర్ అనేది అప్లై అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో చూడండి ఈ విధంగా మనకి సేవ్ అని వచ్చినట్టు ఇక్కడ మనకి ఆఫర్ అనేది అప్లై అయిపోయినట్లు. ఆఫర్ అనేది అప్లై అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తుంది, మీకు సంబంధించిన ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. సో ప్లే స్టోర్లో మీరు పైన సెర్చ్ బార్లో లేబర్ ట్రాన్స్ఫర్ అని చెప్పి టైప్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఒక యాప్ అనేది చూపడం జరుగుతుంది. ఓకే, సో అందరూ కూడా ఈ యొక్క యాప్ మాత్రం మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ప్లే స్టోర్ బ్యాలెన్స్ అనేవి ఈ యొక్క యాప్ ద్వారా కాకుండా ఇంకా వేరే ఇతర యాప్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటి ద్వారా కూడా మీరు ఈ యొక్క ఆఫర్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అండ్ ప్రెసెంట్ అయితే ఈ యొక్క లేబర్ యాప్ అనేది ఉంది. అండ్ మీ దగ్గర ఇంకా అంటే స్టాండ్ అప్ కూడా ఉంటుంది. సో స్టాండ్ అప్ ట్రై చేయాలనుకుంటే సో స్టాండ్ అప్ కూడా ట్రై చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి ప్రెసెంట్ లేబర్ ఉంది కాబట్టి ఇక్కడ నేను లేబర్ యాప్ అదే ఈ విధంగా ఈ యొక్క యాప్ మీరు ఇన్స్టాల్ చేయండి. సో చిన్న మనకి ఈ విధంగా ఓపెన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారు మనకి సైన్ అప్ అని చెప్పి కనపడుతుంది కదా. సో అందరూ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన మెయిల్ అని మీకు సంబంధించిన నేమ్ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఏది ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇందులో మీరు సో సైన్ అప్ ప్రాసెస్ మీరు కంప్లీట్ చేసేయండి. ఓకేనా, సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, మీకు సంబంధించిన మెయిల్ ఐడి అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా మీకు సంబంధించిన మెయిల్ ఓపెన్ చేయండి. అండ్ ఈ విధంగా మనకి వెరిఫై ఈమెయిల్ ఆప్షన్ క్లిక్ చేసి మీకు సంబంధించిన మెయిల్ ఐడిని మీరు వెరిఫై చేసేయండి. ఓకేనా, సో ఈ విధంగా మీకు సంబంధించిన మెయిల్ ఐడిని వెరిఫై చేసిన తర్వాత కింద మనకి ట్రాన్స్ఫర్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే సో యూపీఐ ఉంటుంది కదా, అంటే పేటిఎం ఫోన్పే గూగుల్ పే సంబంధించిన యూపీఐ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద మీరు సో 500 రూపీస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు 500 రూపీస్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు పైన మీకు సంబంధించిన యూపీఐ ఎంటర్ చేయండి. కింద మీరు ట్రాన్స్ఫర్ బటన్ మీద క్లిక్ చేయండి. సో చిన్న విధంగా మీరు పే 500 ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే చూడండి మనకి ఆఫర్ అనేది అప్లై అయితే అయిపోయింది. సో 500 రూపీస్ ఇక్కడ మనం పే చేయాల్సింది కాస్త ఇక్కడ మనం 25 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి 95% ఆఫర్ అనేది అప్లై అయింది కదా. సో 95% అప్లై అవ్వడం వల్ల ఇక్కడ మనకి సో 500 రూపీస్ కాస్త ఇక్కడ మనకి 25 రూపీస్ మాత్రం అవ్వడం జరిగింది. నెక్స్ట్ మీరు ఏం చేస్తుంది, మీకు సంబంధించిన ఏదైతే మెయిల్ అంటే యూపీఐ కానీ అండ్ పేటిఎం వార్డ్ కానీ ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు బై అని ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక మీరు సో పే చేసేయండి. అంటే 25 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి సో 315 రూపీస్ సంబంధించిన ఏదైతే క్యాష్ బ్యాక్ ఉంది, ఈ యొక్క క్యాష్ బ్యాక్ అనేది మీ యొక్క యూపీఐకి వితిన్ 3 to 4 డేస్లో మీకు రిసీవ్ అవడం జరుగుతుంది. ఓకేనా, అండ్ అలాగే నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఇక్కడ నాకు 3 to 4 డేస్లో నాకు ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రిసీవ్ అయితే అయిపోయింది. కాబట్టి సో ఎవరు మీ షేక్ ఫాస్ట్ వెళ్ళి ట్రై చేసుకోండి. అండ్ అలాగే మీ దగ్గర ఎన్ని మెయిల్ ఐడీస్ ఉంటే అన్ని మెయిల్ ఐడీస్ ద్వారా సో పర్ మీరు సో 315 రూపీస్ అనేది లూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ.